హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డు వాట్ ఐ లవ్. ఈరోజు ఒక మంచి రెసిపీ, చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై అనమాట. ఆయిల్ లెస్ వితౌట్ వాటర్. సో చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. సో కొన్ని 2-3 పచ్చిమిరపకాయలు, 4-5 కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీర, తర్వాత తగినంత క్వాంటిటీ బీట్రూట్ తీసుకొని ప్యాన్లో వేసుకోండి. ప్యాన్లో వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకూడదు. వితౌట్ వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేస్తున్నాను. చూడండి, కనిపిస్తుంది కదా, ఎక్కడ వాటర్ వేయలేదు నేను. వాటర్ వేయకుండా కొంచెం పసుపు వేయండి, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, మీకు సరిపోయేంత ఆయిల్ వేసుకోండి, క్వాంటిటీకి తగినంత ఆయిల్ వేసుకోండి. బీట్రూట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రక్తపోటును తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, డైజెషన్ బాగుంటుంది, శరీరానికి ఎక్కువ శక్తినిస్తుంది, అండ్ స్కిన్ని కూడా మెరుగుపరుస్తుంది. మన బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తుంది అన్నమాట, షార్ప్గా పనిచేస్తుంది. అండ్ ఇంకా క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి బీట్రూట్లో. సో దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఒక 2-3 కరివేపాకు రెప్పలు వేసుకొని అలా జస్ట్ లిడ్ పెట్టేయండి అనమాట. ఒక 2 minutes గురించి, 2 to 3 minutes. నో వాటర్ అండి, ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయకండి. సో కొబ్బరి ముక్కలు మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్ 2 to 3 minutes చూడండి, మంచిగా చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఈ లెవెల్లో మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో కొబ్బరి ముక్కల్ని, తర్వాత పచ్చిమిరపకాయల్ని, అది ఇక్కడ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం సార్ట్ అవుట్ చేసేయండి. మొత్తం యాడ్ చేయకండి, మీకు క్వాంటిటీకి ఎంతైతే సరిపోతుందో అంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లిటిల్ బిట్ కొంచెం అలా సార్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes మళ్ళీ. సో 2 to 3 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. ఆఫ్టర్ 2 to 3 minutes అయిన తర్వాత బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్తోని ఇంత చక్కగా బీట్రూట్ రెడీ అయిపోయింది. యమ్మీ బీట్రూట్ చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దోశలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు దోశలో యాడ్ చేసుకోవచ్చు. అబ్బా బీట్రూటా అని అనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే బీట్రూట్ అందరు ఇష్టపడరు అందుకని. అండ్ ఈ లెవెల్లో 2 to 3 minutes తర్వాత టోటల్గా కుక్ రెడీ అయిపోయిందన్న లెవెల్లో మీరు ఫ్లాక్సీడ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను యాడ్ చేశాను కాబట్టి, ఎందుకంటే ఫ్లాక్సీడ్ పౌడర్ కూడా చాలా ఫైబర్ కలిగి ఉంటుంది. సో మన బాడీకి, మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ కూడా, ఫ్లాక్సీడ్స్ అనేవి మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని రోజు మనం చేసుకునే కూరలలో ఒక 1/2 spoon కానీ, 1 spoon కానీ, డిపెండ్స్ ఆన్ యువర్ క్వాంటిటీ, ఈ ఫ్లాక్సీడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మన హెల్త్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, రెడీ అయిపోయింది వేడి వేడి రైస్, బీట్రూట్ ఫ్రై, కీరా, కర్డ్. యమ్మీ లంచ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి, లేదంటే అవాయిడ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము మాత్రం మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాము, మీతో షేర్ చేసుకోవాలని చూపించాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డు వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ.